నమస్కారం. క్రంచ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తెలుగు పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి? అసలు సంక్రాంతి తత్వం ఎలా ఉంటుంది? సంక్రాంతి రోజు ఏవే పూజలు చేస్తే దేవుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తారు? వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, ముందుగా ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర. దివాకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే. క్రంచ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడిటికి గల వ్యత్యాసం ఏంటి? మనందరం కూడా భోగి అనేటువంటి పదం వింటూ ఉంటాము. భోగి అనగానే గుర్తొచ్చేది భోగము, భాగ్యము. ఏదైనా దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమంటారంటే స్వామివారికి భోగ్యంగా మనము ప్రసాదాన్ని నివేదన చేస్తున్నాము అంటారు. దానినే భోగ్యము అంటారు. అలా మనకున్నటువంటి పండుగలలో సంక్రాంతి చాలా విశిష్టమైనటువంటి, తెలుగునాట ముఖ్యంగా చాలా విశిష్టమైనటువంటి పండుగ. ఈ పండుగ రోజున మన ఆంధ్ర, తెలంగాణ రెండు చోట్ల కూడా, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో చాలా విశేషంగా 3 రోజులు 4 రోజుల పాటు ఈ పండగని జరుపుకుంటారు. అయితే ఈ 3 రోజుల పాటు జరుపుకునే పండగలో మొట్టమొదటిగా భోగి జరుపుకుంటూ ఉంటారు. భోగి రోజున చాలామంది ఏమిటంటే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం అదే రోజున చాలా విశేషంగా చేస్తారు. ఈ గోదాదేవి కళ్యాణంలో రుక్మిణీ కళ్యాణానికి ఎలా అయితే పెళ్లి కాని ఆడపిల్లలు వెళ్ళి ఎలా అయితే ఆ పూజాది క్రతువుల్లో పాల్గొంటారో, ఇక్కడ కూడా వారు పాల్గొంటే చాలా శీఘ్రంగా వివాహం అవుతుందని విశేషంగా చెబుతూ ఉంటారు. మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఒకవేళ ఈ గోదా కళ్యాణం జరిగితే మీ వంతు మీ కాంట్రిబ్యూషన్ ఆ పూజకు అందజేయడం వల్ల మీ పిల్లల వివాహ సమయంలో ఎటువంటి విఘ్నములు రావు. ఇది ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ భోగి రోజున కొంతమంది ఇళ్లలో ఉండేటువంటిది ఏమిటంటే భోగి పండ్లు అని పోస్తారు. పిల్లలకి ఆయువృద్ధి కలగాలని చెప్పి తెల్ల నువ్వులు, అలాగే ఉసిరిక, అలాగే రేగిపళ్ళు, పాలకాయలను చేస్తారు. పాలకాయలు. ఈ పాలకాయలు ఏంటంటే బియ్యపిండితో కానీ శనగపిండితో కానీ చిన్న చిన్న ఉండలుగా చేసి వేయించి నూనెలో అందులో వేస్తారు. రూపాయి బిళ్ళలు, అలాగే నువ్వులు, బియ్యము ఇవన్నీ వేసి పండు ముత్తైదు దగ్గర నుంచి రీసెంట్గా వివాహమైన అమ్మాయిల వరకు కూడా వాళ్ళ పిల్లలకి ఆ పండ్లు పొయ్యండి అంటారు వచ్చి. భోగి పళ్ళు. కొంతమంది ఇళ్లలో ఏమవుతుందనంటే భోగి రోజున ఎవరన్నా కాలం చేసుంటే ఆ పండుగని పండ్లుగా ఆ భోగి రోజున కాకుండా సంక్రాంతి రోజున కానీ అలా చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ ఆచారం బట్టి ఉంటుంది. భోగి రోజున మనందరికీ తెలిసింది ఏమిటి అంటే ముగ్గులు వేయడం, అలాగే గొబ్బెమ్మలు పెట్టడం, అలాగే ఆ భోగి రోజున విశేషంగా మన ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త బట్టలు, ఇవన్నిటితో పాటు ప్రకృతి సిద్ధమైనటువంటి పండుగ కాబట్టి రైతులంతా కూడా ఏం చేస్తారంటే ఆ రోజున వారికి ప్రవహించేటువంటి పొలం దగ్గరలో ప్రవహించేటువంటి కాలువ కానీ ఏదైనా నది గుండా వెళ్తుంటే వీళ్ళ పొలాలకి గండ్లు కొడతారనమాట. కాబట్టి చాలామంది ఏంటంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారండి, ఎందుకండి సంక్రాంతి ముందు 15 రోజులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, 1 నెల రోజులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, తర్వాత చేసుకోకూడదు, ఈ మాసం అంతా కూడా ఎందుకు ఇలా అంటారు అని అంటే, కీడు పండుగ అని కూడా అంటారు. వాస్తవంగా కీడు పండుగ కాదండి. మరి కీడు పండుగ అయితే పండుగ ఎలా చేసుకుంటాం? కాబట్టి ఇక్కడ ఒక కారణం ఉంది. ఇప్పుడు కోతలన్నీ కూడా ప్రారంభమయ్యేటువంటి సమయం ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ. అప్పటి వరకు ఉన్నటువంటి పొలం కోతలకు వెళ్ళి ఉన్న పంటంతా కూడా బండ్లు కట్టించి పంపించేసి కొత్త అల్లుడు, కూతురు, కొత్త కోడళ్ళతోని చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇప్పుడు పండుగకి ధనం కావాలి కాబట్టి ముందంతా కూడా వ్యవసాయ సంబంధితమైనటువంటి వాళ్ళమే మనం అందరం కూడా. ఇలాంటి సందర్భంగా చాలామంది ఏమిటంటే ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకున్నా, గృహప్రవేశాలు చేసుకున్నా పెళ్ళిళ్ళకు వెళ్ళరు, గృహప్రవేశాలకు వెళ్ళరు. ఎందుకు అంటే పొలం పనులు ఉన్నాయి, నువ్వు చేసుకుంటే చేసుకో అని అంటారు. కాబట్టి ఈ సమయాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మనం ఎటువంటి
వివాహాలు, ఎటువంటి గృహప్రవేశాలు పెట్టుకోకూడదు. చాలామంది అడిగేది ఏమిటంటే, మరి వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ప్రారంభించవచ్చు అంటారండి, ఎలా ప్రారంభిస్తారు అని అంటే, అసలు ఇదంతా కూడా వ్యాపార సంబంధితమైనటువంటి కాలమే. కాబట్టి వ్యాపారానికి ఎటువంటి దోషము లేదు, చేసుకోవచ్చు, కానీ వివాహానికి సంబంధించింది చేసుకోకూడదు. ఈ భోగి రోజున కొత్త బట్టలు పెట్టడము, పండ్లు పోసుకోవడము, అలాగే భోగి మంటలు వేసుకోవడము, చలి విపరీతంగా ఉన్నటువంటి కాలం కాబట్టి ఇప్పుడు పొలానికి వెళ్ళి నీళ్ళన్నీ పొలానికి పంటించేసి వస్తే ఎంత మొత్తం అంతా పంట మధ్యలో నుంచి రావాలి, అప్పుడు ఎంత చలి పెడుతుంది. కాబట్టి భోగి మంటలని మన ఇంట్లో ఎప్పటి నుంచో ఒక వస్తువు ఉంది, దీన్ని ఎలా అయినా తీసేయాలి అనుకుంటే తీసేయడానికి కుదరట్లేదు, ఇంకొన్ని రోజులు అయితే చెదపడుతుంది అనేటువంటి వ్యవస్థలో ఏదైనా ఒక చెక్కతో తయారు చేసినటువంటి వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్ళి భోగి మంటల్లో వేస్తారు. ఇలా వేయడం వల్ల ఆ భోగి రోజున అందరికీ కూడా వాతావరణ రీత్యా కూడా ఎటువంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఆ వేడి వల్ల ఇల్లంతా కూడా సురక్షితంగా సంరక్షించబడుతుంది. కాబట్టి భోగి రోజున మనకున్నటువంటివన్నీ కూడా చేసుకోవడం విశేషంగా చేస్తారు. వీటన్నిటితో పాటు ఈ భోగి రోజున గోదాదేవి కళ్యాణము, అలాగే ఎవరైనా సరే వరి కంకులు కానీ లేదా మొక్కజొన్న కంకులు కానీ శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో 4 వైపులా కడతారు. ఎందుకంటే పక్షులు వలస వచ్చేటువంటి సమయం ఇది. ఈ సమయంలో ఏమవుతుందనంటే ఆ పక్షులకి ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మరి గింజలు ఎవరేస్తారు, గింజలు అప్పుడే మనం కొట్టి బండ్లు ఎక్కించి పంపించేస్తారు కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి కంకుల్ని కడతారు. అందుకనే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పక్షుల గురించి మనకు రోబో 2 మూవీలో అనుకుంటా, ఒక ఆంధ్రాలో కూడా ఒక పార్క్ ఉంటుంది, అక్కడ రకరకాల పక్షులు, ఫ్లెమింగ్ పక్షి అనుకుంటా, అది ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరకు వస్తాయి. ఎందుకంటే మనం ప్రకృతిని అంత కాపాడుతాం, మనం ప్రకృతికి అంత విలువ ఇస్తాం. కాబట్టి వాటికి ధాన్యానికి తిండికి ఇబ్బంది లేనటువంటి ప్రదేశం ఏది అని చూసి అక్కడికి వచ్చి, ఎక్కడ ఎవరు ఏం పెట్టరు, ఈ కాలంలో వాటికి పెట్టేది మనం మాత్రమే. అలాంటివన్నీ కూడా పక్షులు వలస వచ్చి అవి తిని దీవిస్తాయి. వీళ్ళు మాకు ఆహారం పెట్టారు కాబట్టి వీళ్ళు బాగుండాలి, వీళ్ళ పాడి పంట బాగుండాలని దీవిస్తాయి. కాబట్టి ఎంతో ప్రకృతి సిద్ధంగా చేసుకునేటువంటి పండుగ భోగి పండుగ. భోగి రోజు దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచి జరుగుతుంది? మనకు భోగి రోజున చెరుకు గడలు, అలాగే బెల్లము, అలాగే రేగిపళ్ళు, అలాగే ఏవైనా పిండి వంటలు చేసుకుంటే పండగ రోజున మన సాంప్రదాయం ఏమిటి అంటే, మొట్టమొదలు అగ్నిదేవుడికి తయారు చేసిన వెంటనే, అంటే ఇప్పుడంటే స్టవ్లో చేస్తున్నారు కానీ ఒకప్పుడు అంతా కట్టెల్లో చేసేవాళ్ళు కాబట్టి మొదటిది చేసింది మంటల్లో వేసేవాళ్ళు, ఇంకా బాగా జ్వలించేది అది దేవుడికి ఒక హోమంలో వేసిన పదార్థంగా వేసేవాళ్ళు. తర్వాతకి ఆ వండినటువంటి పదార్థంలో పైన ఉన్నటువంటి కూడా పిండి పదార్థాలన్నీ, పిండితో చేసినటువంటి పిండి వంటలన్నీ తీసుకొని దేవుడికి ఈ యొక్క, అంటే శ్రీరామచంద్రమూర్తికి రేగిపళ్ళు అంటే బాగా ఇష్టం, చెరుకు గడలు గణపతికి ఇష్టం, బెల్లము నైవేద్యము అన్ని దేవతలకి ఇష్టం. కాబట్టి 3 రోజుల పాటు కూడా మనం పెట్టాల్సినటువంటి పదార్థం ఏంటంటే ఒక బెల్లం 3 రోజులు కూడా, అంటే 3 ముక్కలు చేసి 3 రోజులు పెట్టచ్చు. ఇలా చేస్తూ నైవేద్యం సమర్పించడము. ముఖ్యంగా భోగి రోజు కంటే తర్వాతి రోజులలో పెట్టేటువంటి నైవేద్యాలు వేరువేరుగా ఉంటాయి. అలా పాయసం నైవేద్యం పెట్టేవాళ్ళు ఉంటారు, పాల తాలికల నైవేద్యం పెట్టేవాళ్ళు ఉంటారు, అలా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి నైవేద్యం పెడతారు. ముఖ్యంగా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంట్లో తయారు చేసిన పిండి వంటల నైవేద్యం పెట్టడం విశేషం. పూజా విధానము అంటే దేవుడికి పూజా విధానము, ఏ దేవుణ్ణి పూజిస్తే ఈరోజు అనుకూల ఫలితాలు దొరుకుతాయి? మనకి సంక్రాంతి సమయంలో మనకు గ్రహ సంచార రీత్యా చూసుకున్నట్టయితే సూర్యగ్రహము సంచరిస్తూ అన్ని గ్రహాల్లో చాలా తొందరగా సంచరించే గ్రహం చంద్రుడు. ఆ తర్వాతకి సంచరించేటువంటి గ్రహం ఏమిటంటే సూర్యుడు. ఆయన ఈ మకర రాశి గుండా శని యొక్క స్వక్షేత్రం గుండా ప్రయాణం చేస్తాడు. ఈ యొక్క శనికి సూర్యుడికి పడదు. కాబట్టి ఈ సమయంలో కూడా నూతనమైనటువంటి పనులు చేసుకోకూడదు. ఏవైనా సరే కొత్తగా చేసేటువంటి పనులు కానీ ఈ పొలం కోతలకు కానీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన పెద్దలు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మకర సంక్రాంతి అంటారు. అందుకనే మకర సంక్రమణం జరిగేటువంటి కాలం కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహానికి సంబంధించినటువంటి సంచారం అంతా కూడా వస్తుంది. కాబట్టి సూర్య భగవానుడికి ఆరాధన చేయడం మంచిది. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి పిండి, గోధుమ పిండితోని దీపాలు పెట్టి, అది కూడా విప్ప నూనెతోని తయారు చేసినటువంటి నూనె ఉంటుంది. ఆ విప్ప నూనెతోని దీపారాధన చేయడము,
అలాగే తామర ఒత్తులు, ఇవన్నీ కూడా చూడండి విప్ప నూనె కాస్త ఎరుపుగా ఉంటుంది. మనకున్నటువంటి తామర ఒత్తులు కాస్త ఎరుపుగా ఉంటాయి. అలాగే గోధుమ వర్ణము కాస్త ఎరుపు. మనం సూర్యుడి యొక్క మంత్రం చూసుకుంటే కూడా రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాభి శోభితం అని అంటారు. కాబట్టి సూర్య భగవానుడికి ఆరాధన చేస్తూ ఇప్పుడు నేను చెప్పే మంత్రం వీలైతే అందరూ కూడా చెప్పొచ్చు. ఆ మంత్రం ఏమిటి అంటే జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. అమ్మో ఇంత పెద్ద మంత్రం అండి, మేము చెప్పలేము అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సింపుల్గా పని చేయండి. ఈ 3 రోజులు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. స్నానం చేసేసి సూర్యుడు వస్తుండగానే 2 చేతులు పైకి పెట్టేసి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మంత్రం చెబితే చాలు, చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. సూర్యుడి గుండా వచ్చినటువంటి ఈ యొక్క రశ్మి కూడా చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటిది. భోగి గురించి చాలా చక్కగా చెప్పారు గురుగారు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని గురువుగారు చెప్పారు. మీరు కూడా పాటించండి, ఖచ్చితంగా మీకు విజయం చేకూరాలని భావిస్తున్నాం. మరి ఒక్కసారి క్రంచ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.